ఆలోచన ఉంటే 10 మందికి చేద్దాం సమాజంలో. ఇందాక ఆయన చెప్పారు సామూహిక ధర్మం, సామాజిక ధర్మం, దానికోసం చేద్దాము, నాకున్న సమయాన్ని శక్తిని దానికి వినియోగిద్దాం, దాంతో కుటుంబాన్ని గౌరవంగా పోషించుకుంటూ నిజాయితీగా ప్రజలకు మంచి చేద్దామని కోరుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు. కానీ ఒక పదవి కోసం వెళదాము, అక్కడ గ్లామర్ ఉన్నది, సినిమాల్లో చూపెడతారు, ఓ గొప్ప కలెక్టర్, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లతో గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ మరొకడు, ఈ పిచ్చి గ్లామర్ కోసం వెళ్ళబోకండి. ఇంతకంటే మూర్ఖత్వం మరగట్లేదు. ఈ మధ్య కొందరు అధికారులు కూడా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, సుఖేంద్ర గారు మీరు ఉన్నారు లేదో, వాళ్ళు పెద్ద గ్లామరైజ్ చేస్తున్నారట, వాళ్ళ వెనకాల వీడియోలట, ఈ సోషల్ మీడియా అట. మరి మీరంతా ఎలా సహిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. పరిపాలనా యంత్రాంగం మన దేశంలో అన్యూనిటీ, ఎవరు మూసుకుని మీ పని నిజం. అందుకే జీవితకాలం రక్షణ ఇచ్చాం వాళ్ళకి. ఒకసారి చేరాక పనికిమాల గాడిదలను కూడా కాపాడుతున్న 67 వచ్చేదా. అన్యూనిటీ, హ్యూమిలిటీ, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న స్పృహ. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని శిరసావహించాలి అంటే అర్థం రాజ్యాంగాన్ని అడ్డగోలుగా తొక్కేమని కాదు. రాజ్యాంగం పరిధి లోపల, చట్ట పరిధి లోపల ఎన్నికైన ప్రతినిధిని గౌరవించాలి. ప్రభుత్వ విధానాలను ప్రజలకు నిష్పాక్షికంగా, నిజాయితీగా, సమర్థంగా అందించాలి. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగం కానీ తేరగా కూర్చుని జీతాలు వేయడం కోసం కాదు. ఈవేళ పార్టీలకి దివాలా కోరి పనివ్వాలి. ప్రజలకి ఏం చేయాలో చేతకాక మోసపుచ్చడం మాత్రం అర్థం వేల మందిని మేము లేక లక్షల మంది నియమిస్తాం, జీతాలు ఇచ్చేస్తాం, అది ఉద్యోగానికి పరిష్కారం అన్నటువంటి పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ అర్థం కావాలి. 700 కొన్ని వేల మంది శిక్షణ ఇస్తుంటారు. నిజాయితీగా మాట్లాడింది ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఏంటమ్మదు అందరికి వస్తాయా? సాధ్యమా? మొత్తం సమాజంలో 100 మంది పనులు చేస్తుంటే 3 ప్రభుత్వంలో ఉద్యోగాలు అంటే బాగా అర్థం చేసుకోండి. సమాజంలో ఎన్నో రకాల కార్యక్రమాలు, పనులు, ఉపాధి ఉన్నది. దానిలో 3 మాత్రమే ప్రభుత్వంలో సాధ్యం. ఎంతమంది పోటీ పడ్డా, ఎంతమంది శిక్షణ ఇచ్చినా, ఎంత గందరగోళం చేసినా 3 ప్రభుత్వంలో పనిచేయగలవాడు. మరి మిగతా 97 మంది మనుషులు కాదా? వాళ్ళు బతక్కర్లేదా? ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చిన్న విషయం మర్చిపోయాం. ఇది చెప్పటల్లా అబద్ధం ఆడుతున్నాం, ప్రజల్ని మోసపుచ్చుతున్నాం. తెలంగాణలో ఎన్నిక జరిగితే జాబ్ క్యాలెండర్ పెద్ద అంశం, ఆంధ్రాలో జరిగితే మెజార్టీ ఎస్టీ పెద్ద అంశం. సిగ్గుపడాలి మనం. ప్రపంచంలో ఎక్కడికే ఉండదు. నిన్ననే మహారాష్ట్ర ఫలితాలు వచ్చినాయి. ఒక పార్టీ మేము ఇందుకైతే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఎక్కడిస్తావు గాడిద? ఎవరు డబ్బుతో ఖచ్చితంగా చెప్పాల్సి వస్తాం. ఎందుకంటే మాట చెప్పే సాహసం వారు చేయటంలా. మార్కెట్లో మీరు ఒక పని చేస్తే మీకు 15,000 వస్తే గవర్నమెంట్లో సగటున 60-70,000 ఇస్తున్నారు. తెలుసా మీకు సంగతి? అదే పని మార్కెట్లో పని చేస్తుంటే వెళ్ళి వచ్చి గవర్నమెంట్లో 180 మంది పని చేయటంలా. ఎవరి డబ్బుది? మీరు మీ తల్లిదండ్రులు కట్టే పన్నుల డబ్బు. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఈ సామూహిక కార్యక్రమాలు ఉన్నారే, అవి చేపట్టడానికి ప్రభుత్వానికి మనం ఇచ్చేది పన్ను. వాడు రాజుగాజు కప్పం కట్టడానికి, మన ఉమ్మడి సౌకర్యాల కోసం మనం డబ్బులు కడుతున్నాం. మనం వాడికి ఓటేసి గెలిపించాం. వాడు ఏం చేస్తున్నాడు? ఓటు అనేది మాత్రమే వాడికి ఒక మహత్తర లక్ష్యం. సమాజం సర్వనాశనమైన పర్లేదు, నీకు ఫ్రీగా ఇస్తా మన డబ్బులు, వాడు బాబుగాడు ఇచ్చినట్టుగా. ఎలక్షన్లో ఓటుకి డబ్బులు ఇస్తా, దేశాన్ని దోచుకోవచ్చు కాబట్టి పెట్టుబడి. నీకు ఉద్యోగాలు ఇస్తా, నీ పని చేయక్కర్లే. ఈ మూర్ఖత్వం నుంచి బయటపడండి. ఆ 3 ఉద్యోగాల కోసం సామర్థ్యం ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, మంచి జరగాలని కోరుకున్న వాళ్ళు గట్టిగా తప్పన పడండి. గ్లామర్ కోసం వద్దు, అధికారం కోసం వద్దు, అహంకారం కోసం వద్దు. ఏడుకొండలు నేను ఒకసారి చూశాను. ఎందుకు ప్రేమ కలిగిందంటే ఎక్కడ అహంకారం కనిపించదు. ఏడుకొండలు ఉన్నతాధికారి కాదు, అనేది ఐపీఎస్లో ఐఏఎస్లో చేయాల, ఉన్నతాధికారులు రాలి. నాకు తెలిసి కోటీశ్వరుడు కాదు. ఉన్న జీతంతో నిజాయితీగా తృప్తిపడి
గవర్నమెంట్లో మళ్ళీ పోలీస్ శాఖలో కూడా బాగా ప్రతిష్ట పలుకుబడే ఉండే పదవుల కళ్ళని తాకులాడకుండా పైరువేలు చేయకుండా ఎక్కడ వేస్తే అక్కడే నాకు తెలిసి ఆయన సైడ్లోనే బంధించారు. ఇలాంటి వాళ్ళని సైడ్లోనే బంధించండి. దాంతో చికాకు పడకుండా అదే ప్రభుత్వం నన్ను గుర్తించడం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నేను అపారమైన గొప్పవాడిని, నాకు ఆ పదవి రావాలి కదా అలా అనుకోకుండా చేతనంత ఒకటి వృత్తిలో చేద్దాం, రెండు సమాజానికి చేతనం చేద్దాం. నేను కాస్త కూస్త కష్టపడ్డాను, కష్టం నుంచి గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నాను. ఇవాళ యువతకు కూడా ఒక మార్గం చూపెడదాం. చాలా కన్ఫ్యూషన్గా ఉన్నారు, ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మనం ప్రేమించాలి, గౌరవించాలి. కానీ మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వోద్యోగాల మార్గం అన్న భావం నుంచి బయటపడండి. నాకు ప్రభుత్వోద్యోగం అంటే చాలా కోపం లేదు. చాలా మంది జేపీ గారికి ప్రభుత్వోద్యోగం అంటే చాలా కసి ఉంది, కక్ష ఉంది అని పేకల మీద నాన్న కోపం తెచ్చుకున్నారు. ప్రభుత్వోద్యోగం మీద కోపం లేదు, ప్రజల మీద ప్రేమ ఉన్నది. ఈ ఓటు ఇచ్చేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, కష్టాల పాలయ్యేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు, తెలివిపాట్లున్న పిల్లలకు చదువు అందక ఏమవుతుంది మా పిల్లల భవిష్యత్తుని భయపడేవాళ్ళు, నేను ₹1,00,000 ఖర్చు పెడుతున్న ఒక్కొక్క బిడ్డ మీద చదువు కోసం చెప్పండి, కొత్తగా సెక్షన్ ముక్క రావట్లా. ప్రభుత్వం ఆపం చేయాలి. అది మర్చిపోయినా 11,000 మంది టీచర్లు కొత్తగా పెట్టాలని సెల్ఫ్ సెక్యూరిటీ మేము చూసుకుంటున్నాం. టీచర్లు ఉన్న టీచర్కి ఏం పని చేస్తున్నావయ్యా, ఎందుకని చదువు రావటం లేదు? 96% పాస్ అయ్యారు. ఇదే ప్రభుత్వం పరీక్షలు పెడితే ఎంత మేరకు వాళ్ళు ఆ స్థాయిలో నేర్చుకున్నారంటే 6% నేర్చుకున్నారు. మీరు 90% నేర్చుకున్నారయ్యా. బుద్ధి లేదు. పరిపాలన ఎందుకు? జీతాలు ఎందుకు? పన్నులు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? ప్రభుత్వం అనేది జీతాలు ఇచ్చి పోషించడం కోసం కాదు, ప్రభుత్వం అనేది ప్రజలకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. మనం సొంతంగా చేసుకునే పనులు వాళ్ళు మన కోసం చేయడం కోసం, మన డబ్బుతో మన బతుకుని బాగు చేయాలంటే ప్రభుత్వం పని చేయకపోతే డబ్బు ఉన్న వాడికి ఎవరికి నష్టం లేదు. ఇక్కడ కూర్చున్న మాకు ఎవరికి ప్రభుత్వం పని చేయకపోతే నష్టం లేదు, నేను గ్యారెంటీ చెప్పడం లేదు. మిగతా వరకప్పుడు మేము కూడా బాగా బాగా అనుకుంటాం. కానీ ప్రభుత్వం స్కూల్ చెందాలంగా అంటే మా పిల్లలకి ఆ స్కూల్ అక్కర్లేదు. ప్రభుత్వం ఆరోగ్యం అందించిపోతే మాకు ఇన్సూరెన్స్ మరొకటి మేము పెడతాం. ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మాకు అది అక్కర్లేదు, కారులో ఇంకోటి చూసుకుంటాం. నగరంలో బాగోకపోతే బయటకు వెళ్ళి సిటీ బయట ఈ గేటెడ్ కమ్యూనిటీలో బతుకుతాం. నిరుపేదలకు కావాలి సమర్థంగా పనిచేసే ప్రభుత్వం, ప్రజలకు సేవలు ఇచ్చే ప్రభుత్వం. చట్టబద్ధ పాలన లేదు, బడికున్నాడుగా బర్రె అంటే డబ్బున్నాడు లేకపోతే పలుకుబడినాడు. నాకు సమస్య వచ్చింది, సుఖేంద్ర రెడ్డి గారు మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటున్నారు, నేను చూసుకోలేకపోయినా. సామాన్యుడికి కావాలి చట్టబద్ధ పాలన, సామాన్యుడికి కావాలి పిల్లలకి మంచి ప్రమాణాల విద్య, దేవుడికి తెలివితేటలు బయటపడేట్టుగా. సామాన్యుడికి కావాలి మంచి ఆరోగ్యం, తెలివితేటలు తగ్గట్టుగా విద్య అందితే కోటీశ్వరుడి కొడుక్కి సామాన్యుడి కూతురికి ఏమాత్రం తేడా ఉండదు, ఉండకూడదు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. ఉపాధి ఎట్లా వస్తుందంటే సమాజంలో మనందరూ అవసరాలు తీర్చడం వల్ల. మనందరికీ జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. అందుకోసం వస్తువులు కావాలి, సేవలు కావాలి. ఆ వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడం అనేది సంపద సృష్టించడం. ఆ సంపద సృష్టి నుంచే ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి నుంచి మనకి సేవలు అందుతాయి, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. వేరే మార్గం లేదు. కాబట్టి మళ్ళీ ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. నన్ను చాలా మంది కోపం తెచ్చుకుంటున్నాను తెలుసు. కానీ నిజము తెలిసిన వాడు నిజము చెప్పనున్నాడు, ప్రజకు జరిగిన కీడు. మన కోరుకొండల వారికి అబ్బాయి కూడా చెప్పారు, సార్ యూపీఎస్సీ నా డ్రీమ్ అని. నన్ను తప్పకుండా ప్రయత్నం చేయి, కానీ అది డ్రీమ్గా పెట్టుకోవాలి. చేతనాన్ని మరి ప్రజలకు చేద్దానికి ఒక మార్గానుకూలం చేయగాని గ్రామర్ కోసం వద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీరు ఎవరన్నా సరే ఏ జిల్లాలో ఉన్నా సరే, ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నట్టున్నాయి. మీ జిల్లా కలెక్టర్ గారు ఇవాళ ఆఫీసుకి రాలేదట, కాబట్టి నా జీవితం అంతా గందరగోళం అయిపోయింది, మనస్సు అంతా అశాంతిగా ఉందని ఒక్కళ్ళు తెలియవారు. ఎప్పుడు ఎవరికన్నా జిల్లా కలెక్టర్ గారు మీకు బట్టింది అసలు? మీకు నష్టం వచ్చిందా? అదే మీ బాత్రూంలో పువ్వులు పుడుకుని
మీకు ఆ బ్రహ్మం కూడా చేత కాదు, కంపు కొడతా ఉంది, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు. ఒక్కరోజు బతకగలరా టెండర్ లేకుండా? ఎవరు ముఖ్యం? మనకు ఎందుకు ఒకరుగా జిల్లా కలెక్టరా, మన బాత్రూంలో తూములు పురుగు చేసే టెండరా? ఎవరు ముఖ్యం? మరి టెండర్ని అవమానంగా చూస్తుండే, వాడికి ఆదాయం లేకుండా చేస్తుండే, తక్కువ పనిగా భావిస్తుండే. ఈ పదవుల కోసం అందరూ ఎక్కుతుంది, మనం తంటాలు పడుతుంది. అంటే మనకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఆలోచిస్తున్నాం ఆ జీవితం లేదు అవసరం చాలా కర్కశంగా చెప్పిన. ఎందుకంటే అప్పటికే ముందు గారితో పొడుస్తామని అర్థం కాదు. ఒక సమాజంలో మూర్ఖత్వం రాజ్యం వెళుతున్నప్పుడు, మనకు ఏది అవసరమైన విషయం అర్థం కానప్పుడు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొంచెం పరిశ్రమ చెప్పాలి. కలెక్టర్ అంటే కోపంతో కూడా నేను కలెక్టర్ పదవి చేశాను, బహుశా స్వతంత్రానంతర భారతంలో ఎవరో చేయనంత అద్భుతంగా చేసి ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ పదాలంటే నా కోపం వచ్చి కాదు, కసి వల్ల కాదు, అసూయ వల్ల కాదు. అరే ఇవన్నీ మీకోసం రా, వాళ్ళ కోసం మీరు లేరు, మీకోసం వాళ్ళు ఉన్నారు. మీ బతుకులు బాగుపడి సమాజానికి కావాల్సిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే ఆ నైపుణ్యం మీకు వస్తే, ఏదో పిచ్చి పరీక్షలు రాసి మార్పులు వస్తే ఏం బతుకులు బాగుపడతాయి కదా. ప్రజలకి ఏదో ఒక సేవ అందించే శక్తి కావాలి కదా, ఏదో వస్తువు ఉత్పత్తి చేయాలి కదా, అప్పుడు కదా అవసరాలు తీరేది. మీ డిగ్రీకి అయితే వీళ్ళు ఎలా ఇస్తారు ఉద్యోగం? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? మీరంతా ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు చాలా షాకింగ్ అనిపిస్తుంది ఈ భాష, ఈ మాటలు. మీరు రాత్రి నింపాదిగా ఆలోచించుకోండి, 10 మంది మాట్లాడుకోండి. దీనిలో కులం, మతం, ప్రాంతం పక్కన పెట్టండి. ఒకసారి మీ జీవితాల గురించి ఆలోచించండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ అనుభవాన్ని దీంతో జోడించండి. అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోటీ పడండి, కానీ ప్రభుత్వ ఉద్యోగం మార్గం అనుకోబోకండి. అలా అదే పనిగా చెప్తుంటే చీపుకు బట్టి చిక్కుకు బాకండి. ఎలక్షన్లో చిక్కుగా ఓడించాలంటే ఎందుకు వాళ్ళు మోసం చేస్తున్నారు, పచ్చి అబద్ధం చెప్తున్నారు. 100కి 3 కంటే ఉద్యోగాలను చెప్పడం ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎలా అది నిరుద్యోగానికి పరిష్కారం చెప్తానండి, ఎలా పేదరికానికి పరిష్కారం చెప్తానండి. కళ్ళు తెరవండి, గొంతు చెప్పండి, నేర్చి వికసించనివ్వండి, మీ బతుకుల్ని సాధన చేసుకోండి, చుట్టూ ఉన్న సమాజం కోసం పోరాడండి. అందుకు మీ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఏడుకొండలను మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు ఇస్తున్నాను.